అన్నం పెట్టే అన్నదాత నేడు అగచాట్ల పాలవుతున్నాడు. ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే. రైతుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తక్షణమే విడనాడాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మరియు మల్కాపూర్ గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రైతు రక్షణ సమితి బృందం శుక్రవారం సందర్శించింది. జిల్లా అధ్యక్షులు కాసాల రాఘవేందర్ రెడ్డి నేతృత్వంలో నాయకులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు పడుతున్న అవస్థలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్దే వేచి చూస్తున్న రైతుల బాధలను విని వారు చలించిపోయారు. ఈ సందర్భంగా కాసాల రాఘవేందర్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దేశానికి వెన్నెముక అయిన రైతు తాను పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి రోడ్లపైన కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. రోహిణి కార్తె ఎండలు మండిపోతున్న ఈ తరుణంలో పగలు రాత్రి తేడా లేకుండా ప్రాణాలను పణంగా పెట్టి రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే కాపలా కాయాల్సిన దుస్థితి రావడం అత్యంత దురదృష్టకరమన్నారు. కనీసం నీడ కోసం ఒక టెంట్ లేదు, కూర్చోవడానికి కుర్చీలు లేవు, దాహార్తిని తీర్చుకోవడానికి త్రాగునీటి సదుపాయం కూడా కల్పించకపోవడం అమానుషం కాదా అని ఆయన ప్రశ్నించారు. అయినప్పటికీ అధికారులు, పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని, కొనుగోలు కేంద్రాలలో త్వరితగతిన తూకం వేసేలా చర్యలు చేపట్టాలని రాఘవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అదనపు సిబ్బందిని నియమించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు అవసరమైన ప్రాథమిక వసతులను వెంటనే కల్పించాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. రైతు అంటే కేవలం ఓటు బ్యాంకు కాదని, అన్నదాత గౌరవాన్ని కాపాడడం ప్రతి ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో రైతు రక్షణ సమితి నాయకులు మోహన్ రెడ్డి, మల్లేష్, విష్ణువర్ధన్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. నిన్న పొద్దున వస్తే మామిడిపల్లి ఇవన్నీ బండ్లు మొన్న వచ్చిన బండ్లు కాలేనాయి, నిన్నటి బండ్లు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వస్తున్నాయి. ఇంకా లారీల ప్రాబ్లం ఉంది అంతే. నిన్న పొద్దున 6 గంటలకు వచ్చింది. అది కిరాయిదే, సొంతం ఎక్కడిది? మేమే భరించాలి. వెయిటింగ్ ఛార్జీ కట్టియాలి. అట్లా వెయిటింగ్ ఛార్జీ 1000 రూపాయలు కట్టియాలి. 3 రోజులు ఆగితే 3000 కట్టియాలి. వాళ్ళకి 3000 ఇచ్చింది కాక మళ్ళీ 3000 ఇవ్వాలి. రైతులే భరించాలి. వస్తున్న రోజాన బండ్లు ఖాళీ అవుతలేదు సార్ టైం మీద. రోజు 4-5 రోజుల నుంచి వాళ్ళకి బండి తెస్తా అని అడిగి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇలా కాల్ చేస్తామంటున్నారు, ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు బండ్లు అయితే వస్తలేవు. నార్త్కి వచ్చినప్పుడు ఒక పెద్ద బండి ఉండే, అది ఎక్కడో పోయిందంట, ఇందరికన్నా ఎక్కడో పంపించానంట. ఈడ అడిగి తెచ్చినా సార్. నేను 10-15 రోజులు కోచి కూడా. అవును, టోకన్ ఇప్పుడు ఇస్తారంట, ఇంకా ఇవ్వలేదు సార్ నాకు. నాది ఇప్పుడు 1వ నంబర్ ఉంది ఈ రోజుది. సంచుల కోసం 4 రోజులు ఇక్కడ ధర్నా చేసినాం. ధర్నా చేసిన విషయం గిరంగా మీరు వచ్చి ధర్నా చేసి మేము మీకు సంచులు ఇవ్వలేమా అనే విషయం కూడా అన్నారు. ఇప్పుడు మమ్మల్ని మా బాధ మేము పడతాం. ఎవరమైనా రైతులు పంట పెట్టుకోవద్దని అన్నారు. ఇక్కడ పంట పెట్టుకోకపోతే ఏం పెట్టుకొని తినాలి? బతకాలి మరి. మేము చెరువు కింద భూమి ఉంది, చెర్ర నీళ్ళు పోతాయి, వేస్తాము, ఆశకి వేసుకుంటాము. ఏ ఊరు సొసైటీ ఆ ఊరుకుంటే బెస్ట్ కదా. ఇంత ఇబ్బంది కాగలమ్మా. మాకు పోతా కన్ని పైసలే, బండికి అన్ని పైసలు అవుతుంది. ట్రాక్టర్ కిరాయి అంట సార్. 3 రోజులు ట్రాక్టర్ వల్ల కాలు మొక్కుతున్నాం. 20 సంచులు చేదలు వచ్చినాయి. గడ్డేసి కాయడం పరిచిన కానీ 20 సంచులు చేదలు వచ్చినాయి.
మామిడిపల్లి మీ ఊరు అందరూ కలిసి సర్పంచ్ పెట్టుకొని మీ దగ్గర కొనుగోలు చేయడం స్టార్ట్ చేయించుకోండి. సర్పంచ్ మీ వెనకాల చెప్తున్నా అట్లా మీరు అందరైనా సహకారం చేసి ఆయన కూడా చేస్తారు. చేసుకుంటే మీ దగ్గర మీ లారీలో ట్రాక్టర్ ప్రాబ్లం ఉండదు. పరిస్థితికి ఆడపిల్లలు వర్షానికి మేము 4 రోజులు తిరిగిన సంచుల కోసం మీరు ధర్నా చేసిన సార్ వాళ్ళు అందరూ చేశారు పబ్లిక్. ఇప్పుడు మీరు పిలిచిన నేను వచ్చింది ఇక్కడ ధర్నా చేస్తాము, మన హక్కు ధర్నా చేయాలి. చేయకపోతే వీళ్ళు అక్కడ నేను నిలబడి ఇక్కడ రామని మీరు పిలిచిన నేను వచ్చింది. మీరు ఎట్లా నిలబడి ధర్నా చేసిరని నన్ను అడిగిరు. ఇప్పుడు ఎందుకు మనం రైతులం పంట పండిస్తే వేరే వాళ్ళు తింటలేరా? మనం ఎవరం పండియకుండా చూద్దాం. రైతులకే భయం అవుతుంది, వాళ్ళకు మనకు వాళ్ళకే భయపడవుతుంది. మనం మా దగ్గర బండ్లు లేవు, ఏం లేవు. అందరి కాలేలు మొక్కి రావాలి, వెయిటింగ్ ఛార్జీలు కట్టాలి. అవసరం పైసలు లేకపోతే పే మీద ఉన్న వస్తువులు పెట్టి వాళ్ళకి కట్టవలసింది. ఈ పంటకు ఎవరు ఒకటారు సార్? ఎవరు కోరు చచ్చిపోయింది సంచులకు వచ్చి. తెలంగాణ రైతు రక్షణ సమితి సంగారెడ్డి జిల్లా పక్షాన రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు కంది, మల్కాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులతో కూడా మమేకమై రైతు సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే 6 కాలం కష్టపడి రైతులు పండించిన పంట కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత ఉరి కోసిన 10 రోజులు పంట కుప్పల దగ్గర కావాల్సిన పరిస్థితి. తర్వాత పక్క విలేజ్ నుంచి ఇక్కడ ట్రాక్టర్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ట్రాక్టర్ 2 రోజులు నిలబడితే వాళ్ళకు 2 రోజులు రెంట్ పడుతుంది, ట్రాక్టర్ రెంట్ పడుతుంది. ఇదంతా రైతుల మీద భారం అవుతుంది. కూడా ఇస్తలే, ఇదంతా రైతుల మీద భారం అవుతుంది. ప్రతి సంవత్సరం జరిగే తంతే, కాకపోతే ఈసారి ప్రణాళిక లోపం ఉందో ఏమైందో తెలియట్లేదు. ఎక్కడో లోపం జరుగుతుంది. ఈ లోపం రైతులకు ఉరి వేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఋతుపవనాలు అండమాన్ దీవులు దాటాయని చెప్తున్న వాతావరణ కేంద్రము. 25 తారీఖు నుంచి రోణి వస్తుంది. ఈ రోణి 25 తారీఖు లోపల మ్యాక్సిమం వరి పంట ధాన్యం అంతా రైస్ మిల్లోకి వెళ్ళకపోతే రైతులకు చాలా ఇబ్బంది పడతారు. రైతుల పరిస్థితి చాలా అప్పుల పాలైపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా రాక రైతులు చాలా చింతలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఇలా కేంద్రాల దగ్గర వచ్చి వాళ్ళకు నీరు లేక వాళ్ళ వ్యవసాయ పనులన్నీ పాడు చేసుకొని రావడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతిసారి వచ్చేది ఎంత పంట వస్తుంది, ఎంత పంట వేసినటువంటిది అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు తెలిసినప్పుడు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఇది సరైన ప్రణాళిక లేక దగ్గరకు వచ్చిన తర్వాత అడవిడే చేసే బదులు ఇదే ఒక పంట వచ్చే ముందే ప్లాన్ చేసుకొని ప్రణాళిక ప్రకారం పోతే సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి కరోనా టైంలో కూడా 18, 19, 20, 21 ఆ ప్రాంతంలో కూడా పూర్తి సక్సెస్ఫుల్గా వండుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బంది పెడుతున్నారు రైతులను. అదేవిధంగా మక్క కొనట్లేదు, జొన్న రైతులు, మక్క రైతులు, శనగ రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైతులను అమాయకులు అనుకొని రైతులను ఇబ్బంది పెడితే రైతులు తిరగబడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక ముందైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అలర్ట్ అయిపోయి ఈ వారం రోజుల్లో ఏ కేంద్రంలో ఒక్క ట్రాక్టర్, కనీసం ఒక ట్రాక్టర్ ఒడ్లు కూడా లేకుండా కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. చేయని పరిస్థితిలో త్వరలోనే కార్యాచరణ తీసుకొని సోమవారం తర్వాత రోణి వరకు కాకపోతే కలెక్టరేట్ ఎదురు ఒక పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి కూడా రైతు సమితి తరఫున ప్లాన్ చేస్తున్నాం.